This is Bharat Kumar, occupational therapist from Level Rehabilitation Network. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఆక్యుపేషన్ థెరపీ ద్వారా ఎటువంటి యూజెస్ ఉంటాయి ఆర్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒక స్పెషల్ టైప్ ఆఫ్ కిడ్స్ మీన్స్ ఒక న్యూరలాజికల్ డిసార్డర్స్ ఉన్న టైప్ ఆఫ్ కిడ్స్కి ఎటువంటి విధమైన అడ్వాంటేజెస్ ఆక్యుపేషన్ థెరపీ ద్వారా ఒక కిడ్కి మనము ఇవ్వగలం అనే దాని మీద ఈరోజు ఈ టాపిక్ అనేది చెప్పుకోబోతున్నాం. సో బేసిక్గా మనము ఈ న్యూరలాజికల్ డిసార్డర్స్ అని అంటే మెయిన్గా మనం గమనించేది ఆటిజం, ఏడిహెచ్డి మీన్స్ అందరికీ తెలిసి ఉంటుంది, హైపర్ యాక్టివ్ డిసార్డర్ అనమాట. నెక్స్ట్ ఇంకా కొద్దిగా డీప్గా వెళ్తగిన డౌన్ సిండ్రోమ్ అని కూడా చాలా తక్కువగా రేర్గా విని ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడిటి గురించి తెలుసు. ఆటిజం అంటే ఏంటి? సో ఆటిజం అనేది ఒక అని అంటే సో మెయిన్గా వీళ్ళకి ఏంటంటే బ్రెయిన్ అనేది ఫుల్గా డెవలప్మెంట్ అనేది ఉండదన్నమాట. సో డెవలప్మెంటల్ డిలేస్ అనేటివి చాలా మేజర్గా చూస్తాం వీళ్ళకి. మీన్స్ డెవలప్మెంటల్ డిలేస్ అంటే గిన సో ఒక కిడ్లో ఒక నార్మల్ కిడ్ని తీసుకుంటే గిన ఈ టైప్ ఆఫ్ కిడ్స్ని తీసుకుంటే గిన వాళ్ళకున్న మైల్ స్టోన్స్ అనేటివి వీళ్ళు అచీవ్ కాలేరనమాట. బికాస్ ఆఫ్ సమ్ వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ని బట్టి, వాళ్ళ పేరెంట్స్ యొక్క లైఫ్ స్టైల్స్ని బట్టి, మళ్ళీ తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇవ్వాల్సిన కేర్ని బట్టి, మళ్ళీ అండ్ ది సేమ్ టైం కొన్ని కారణాల వల్ల ఈ డెవలప్మెంట్ అనేది డిలేడ్గా వస్తుందన్నమాట. సో ఇది ఆటిజంలో మనం మెయిన్గా ఓటీకి వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే సోషలీగా చాలా సపరేట్గా ఉంటారనమాట. అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళకి ఈ మెయిన్ హైలైట్గా కనిపించే ఫీచర్ ఏంటంటే కింద హ్యాండ్ ఫ్లాపింగ్ అనమాట. సో హ్యాండ్ ఫ్లాపింగ్ కేసే తీసుకుందాం. హ్యాండ్ ఫ్లాపింగ్ ఉన్నప్పుడు ఓటీలో వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా బ్యారో వాకింగ్ చేయించడము, మళ్ళీ అట్ ది సేమ్ టైం కొద్దిగా వెయిట్ వేసి ఆ హ్యాండ్స్కి వర్క్ అనేది ఎక్కువగా పెంపొందించడం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే గిన ఆ వెయిట్ వేసినప్పుడు వర్క్ ఎక్కువ పెరిగినప్పుడు ఇంకొకసారి వాళ్ళు హ్యాండ్ ఫ్లాపింగ్ చేసేటప్పుడు వాళ్ళకి పెయిన్ అనిపించి ఆపేయడము. సో ఇలా మనం ఓటీలో కొన్ని సైన్స్ అండ్ సింటమ్స్ని మనం తగ్గిస్తూ వస్తామన్నమాట. అండ్ అట్ ది సేమ్ టైం నెక్స్ట్ వచ్చే లోపలికి ఏడిహెచ్డి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అనమాట. వీళ్ళు ఏంటంటే చాలా ఇంపల్సివ్ బిహేవియర్ ఉంటుంది. అంటే రెస్ట్లెస్, వీళ్ళకి అసలు ఎనర్జీ అనేది పీక్స్ లెవెల్, అట్మోస్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. వీళ్ళకి ఏంటంటే ఓటీ పరంగా చూసుకుంటే గిన ఆ ఎనర్జీ అనేది మనం చాలా వరకు తగ్గించాలి. సో మీన్స్ మనం వేరే థెరపీస్లో బిహేవియర్ థెరపీ ఆర్ స్పీచ్ థెరపీ వీళ్ళన్ని థెరపీస్లో చూసుకుంటే బాడీలో ఉన్న ఎనర్జీ అనేది ఎక్కడికి మీన్స్ తగ్గించలేమన్నమాట, దాన్ని డ్రైన్ చేయలేం. సో ఆక్యుపేషన్ థెరపీకి వచ్చినప్పుడే బై డూయింగ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీస్, ఆక్యుపేషన్ థెరపీ అంటేనే కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందన్నమాట. సో ఆ ఫిజికల్ యాక్టివిటీస్ అనేటివి ఎక్కువగా పెంపొందించడం వల్ల వాళ్ళల్లో ఉన్న ఎనర్జీ అనేది అట్మోస్ట్ లెవెల్ కొద్దిగా గ్రాడ్యువల్గా డ్రైన్ అవుతూ సో ఆ ఎనర్జీనెస్ అనేది తగ్గిపోయేసి కొద్దిగా కామ్ డౌన్ అయిపోయేసి అప్పుడు కిడ్స్ నెక్స్ట్ బిహేవియర్ థెరపీ తీసుకున్న వాళ్ళకి పేరెంట్స్ ఇన్ కేస్ ఏదన్నా కమాండ్ ఇచ్చినా కానీ సో ఆ హైపర్ మీన్స్ ఆ ఎక్సైట్మెంట్ అనేది తగ్గేసి మాట వినడం స్టార్ట్ చేస్తారనమాట త్రూ. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వచ్చేసి డౌన్ సిండ్రోమ్ అని అంటే మనకి ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను. మీన్స్ వీళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా క్రోమోజోమ్తో పుట్టుంటారనమాట. ఒక్క ఎక్స్ట్రా క్రోమోజోమ్ వల్ల వీళ్ళ బాడీలో లాట్ ఆఫ్ చేంజెస్ చూడగలుగుతాం అనమాట. మీన్స్ చాలా వరకు డెవలప్మెంట్ అనేది అసలు చాలా డిలేడ్గా ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే మీన్స్ కొద్దిగా థియరీ పరంగా వెళ్ళాలంటే సో ఫైన్ మోటార్స్ మీన్స్ మన హ్యాండ్స్ యూజ్ చేసే వర్క్స్, ఈ ఫైన్ మోటార్స్ అనేటివి చాలా వీక్గా ఉంటాయి అన్నమాట. అండ్ అట్ ది సేమ్ టైం గ్రాస్ మోటార్స్ మీన్స్ ఈ గ్రాస్ మోటార్స్ అంటే లాంగ్ మజిల్స్ మీన్స్ మన జంప్ చేయడం కానీ, ఒక సర్టన్ స్పీడ్లో వాక్ చేయడం కానీ, రన్నింగ్ చేయడం కానీ, బ్యాలెన్స్ చేసుకోవడం కానీ, సో బాడీలో ఉన్న లార్జ్ మజిల్స్ని యూజ్ చేసి ఏదైతే వర్క్ చేస్తామో దాన్ని గ్రాస్ మోటార్స్ అంటాం. సో వీళ్ళకి ఏంటంటే చాలా డిలేడ్గా ఉంటారు వీళ్ళకి ఆల్మోస్ట్ నార్మల్ మన డే టు డే లైఫ్ నార్మల్ లైఫ్లో చూసుకుంటే